హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మునక్కాయ ఇగురు చూపిస్తున్నాను. ఏ విధంగా చేయాలో నా వీడియో మొత్తం చూడండి, ఓకేనా అండి. కొత్త వాళ్ళైతే నా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా అండి. కామెంట్స్ కూడా పెట్టండి. నేను ఏ విధంగా చేస్తున్నా నా వీడియో మొత్తం చూడండి, ఓకే అండి. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నా, చూడండి. ఇదండి మునక్కాయల ఇగురికి కావాల్సినవి 2 పెద్ద ఉల్లిగడ్డలు అండి. ఉల్లిగడ్డలు ఇన్ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి పెద్ద మునక్కాయలు. ఇవి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక్కసారి వేడి నీళ్ళలో అంటే బాయిల్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఏదండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కొంచెం జీలకర్ర, సగం స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము. జీలకర్ర ఫ్రై కాగానే లైట్ బ్రౌన్ కావాలండి. లైట్ బ్రౌన్ కాగానే ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఉల్లిగడ్డలలో కొంచెం కరివేపాకు వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇదండి కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. దాంట్లో మునక్కాయలు ఉంది కదండి, ఇప్పుడు ఉల్లిగడ్డకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలా. కొద్దిగా పసుపు, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై కావాలా. ఇదండి కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం తగినంత కారం, ఇవి కలిపేసుకొని ఇదండి మునక్కాయలు కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి. ఈజీగా అండి, తొందరగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మునక్కాయ ఇగురు చాలా బాగుంటుంది. రోటీ కన్నా రైస్ కన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్ అండి, మెయిన్ అండి, ఎల్లిపాయలు చూసిరా ఈ విధంగా దంచుకొని, ఎల్లిపాయలు ఒక గుప్పెడు ఎల్లిపాయలు తీసుకున్నాను. ఇదండి దంచుకొని ఇది వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి తీసేసానండి. అంతే అండి, మునక్కాయ ఇగురు రెడీ అయిపోయింది. ఈజీగా టేస్టీగా చాలా చాలా అంటే చాలా మంచిగా ఉందండి కూర. చాలా బాగైంది కూర. మీరందరూ ఒక్కసారైనా ట్రై చేయాలండి. నాకు కామెంట్స్ పెట్టండి ఏ విధంగా ఉందో, ఓకేనండి. ఇదండి చూసిరా ఈ విధంగా దగ్గరికి అయిపోయాక చూసిరా, రోటీకైనా రైస్కైనా సూపర్ ఉంటుందండి. మీరందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. నేను ఏ విధంగా చేసినా నాకు కామెంట్స్ పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.